ఓ పోరి విద్య, ఏంది ఆ సౌండ్ అంతగానం పెట్టినవు? నీకు నెత్తి పని చేస్తుందా? టీవీ ముందే కూర్చున్నావా? చోటిదాని లేక గంతగానం సౌండ్ పెడతావా? తక్కువ పెట్టు. రోడ్డు మీద తినబడుతుంది టీవీ సౌండ్. ఈ పోరి వీసినాడు పొద్దున్న దాకా టీవీ ముందే కూర్చుంటుంది గింత పెద్ద సౌండ్ పెట్టుకొని. తక్కువ పెట్టు. ఏందిరా పోరగాళ్ళు ఇట్లా వచ్చిండ్రు? సందనా పొద్దుగాలు ఇచ్చిన కదరా, 4 పోరగాళ్ళు వచ్చిర్రు, 10 రూపాయలు ఇచ్చి పంపిన. చెప్పలేడా సాయిగాడు మీ గ్రూపే కదా, అడుగాడికి 10 రూపాయలు ఇచ్చినా లేదా? ఎన్నిసార్లు వస్తారా సందా సందా అని వారం సంది తిరుగుతున్నారు. అవునరా, గీడ మా ఇంటి మీద సజ్జ మీద 4 బొంగు కట్టెలు ఉన్నాయి. గీడ పక్క సందుల కంకర బస్తలు, ఇసుక బస్తలు, సిమెంట్ సంచులు ఇవన్నీ తీసుకుపోతున్నారా. నా అడగకుండా ఎవరయ్యా జాగిరని తీసుకుపోతుర్రా? రయ్య 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 తీసుకుపోతున్నారు. నన్ను అడగాల కదా, పెద్దమ్మ జర వినాయకుడిని కూర్చోబెడుతున్నాం గడ మండపానికి, జర అవసరం ఉంది అంటే నేను ఇయ్యనారా? అడగకుండా గట్లా తీసుకుపోతారా? అది కరెక్టేనారా? ఇక గీడొచ్చి అంటాడు, అత్త ప్లీజ్ అత్త కొంచెము గడ్డపారు ఉంటే ఇయ్యవా, పారు ఉంటే ఇయ్యవా, మళ్ళీ ఇస్తా అని అంటాడు. ఇచ్చే సూరతేనారనేది? పోయిన ఏడాది తీసుకుపోయినావు, ఇప్పటిదాకా తెచ్చిచ్చినావారా? మీ అవ్వని అడిగితే ఏమంటుంది? ఇవి మావే, మా అన్నోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చినాం పోయిన ఏడాది, ఇంకా పిల్లగాడికి అవసరం ఉంటే ఎవరికి ఏందో అడిగేదని. గిట్లా తీసుకుపోయిన వస్తువు మళ్ళీ తెచ్చియ్యరు, మళ్ళీ మావే అంటారు మీ ఇంటికి వెళ్ళి. స్కూల్కి పోతున్నారా మీరు? సందా 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 అని వారం నుంచి తిరుగుతున్నారు. ఇక స్కూల్ డుమ్మాయి. ఇక రేపైతే ఎట్లా అన్న పండుగనాయి, రేపైతే గవర్నమెంట్ హాలిడే. అవునరా, వినాయకుడిని ఏడ కూర్చోబెడతారు? ఉన్నదే గింతద సందు, ముత్యమంతా, అది లొట్ట పీస్ అంతా ఉంది సందు. ఇంకా సందులో ఆడ ఆడ అందరు కూర్చోబెడతారా? ఎట్లరా సందులో? అది మనిషి పోతే బండి ఓరాదాయే, బండి పోతే మనిషి ఓరాదాయే. కింతంత సందులో లొట్ట పీస్ అంత సందులో ఆడికి ఈడికి కూర్చోబెడతారు. అవునరా, ఇక నాకు అర్థం కాదు, మీరు ఇంకా వినాయకుల దగ్గర పాటలు పెడతారు కదా, డీజే పాటలు. ఏ పాటలు రవి? గిప్ప 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 గవ్వేం సౌండ్ రా? మీ సౌండ్లకి గోడలు బేస్మెంట్తో సహా లేచిపోతుంది. అర్థమవుతుందా? గవ్వ పెడతారా? మా దేవుడి దగ్గర వినాయకుల మండపాల దగ్గర గవ్వే పాటలు పెడతారా? బయట జారి కొంగు జారి గివ్వేం పాటలు రా? దేవుడి పాటలు పెట్టండి, శ్లోకాలు పెట్టండి, పద్యాలు పెట్టండి. అరే వినడానికి మంచిగా ఉంటుందిరా. అది వినాయకుడిది మండపం రా, దేవుడిది. పెళ్ళిలో డీజే కాదు. జర మంచి పాటలు పెట్టండి రా. ఇంకా సౌండ్ లేనిదిరా, డీజే గిప్ప గిప్ప గిప్ప. అరే చిన్నపిల్లలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, చాతగానోళ్ళు, నైట్ డ్యూటీలో పోయొచ్చి వండుకుంటూ ఉంటారు, చదువుకునేటలు ఉంటారు. ఆయన ఇంకా పాటలు ఏందిరా? ఇంకా సొంటి పాటలు పెడతారా? మీ అయ్యవ చెప్పరారా మీకు? ఇట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఓ డింగ డింగ డిషోడి అని ఆడుతుంటారు. అవునా కదా? ఇట్లాంటి పాటలు పెట్టకండి రా. జర మంచి పాటలు పెట్టండి, పద్యాలు పెట్టండి, శ్లోకాలు పెట్టండి. అరే వింటందుకు మంచిగా ఉండాలిరా. అది దేవుడిదిరా, పెళ్ళిళ్ళ డీజే కాదు. అవునరా, మీరు టైంకి పూజ చేస్తారా? ప్రసాదం వండుకొస్తారా? గీడొచ్చి అంటాడు, పెద్దమ్మ కొంచెము మా అమ్మ టైం లేదు, మా అమ్మ పక్కూరికి పోతుంది, గీయలు ఒక్కరోజుకి ప్రసాదం వండియవా అని అంటాడు. గీడొచ్చి అంటాడు, అత్త అత్త ప్లీజ్ అత్త, ప్లీజ్ 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 ఇవాళ ఒక్కరోజు నాకు ప్రసాదం వండియవా? జర మా అమ్మకి టైం లేదంట, మా మామూలు ఇంటికి పోతుంది, ఇవాళ ఒక్కరోజు వండియవా అని అంటాడు. అరే ఎందుకురా మళ్ళీ ప్రసాదం వండి శాత కదా మీ అవ్వలకి, ఆడికి ఈడికి టైం లేదు, మీ అవ్వకి టైం లేదు, మీ అవ్వకి టైం లేదు అంటే నాకే టైం ఉంది అంటే నేను ఖాళీగా ఉన్నానా? వండిస్తాం రా ప్రసాదం, నేను మస్తు మంది చేస్తారు ప్రసాదం, గింత 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 మొత్తం అంతా వండిడానికి ఏమైందిరా? ఎట్లయినా అన్నీ నా ఇంట్లోకి తీసుకుపోతారు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అయితే వండిస్తానే. గిట్లా ఎందుకు చేస్తారా? మళ్ళీ అంటారు మా కొడుకు మొత్తం మా కొడుకుదే ఆడ, మొత్తం మాదే వినాయకుల దగ్గర, మేము లేకుండా పని నడవదా? ఇక గొప్ప చెప్పుకుంటారు మీ అవ్వళ్ళు. ఇక స్కూల్కి పోయేది లేదారా మీరు? ఇయర్ ఒడిసే చందలది. ఇక రేపు పొద్దున్న అయితే గవర్నమెంట్ హాలిడే, ఇక వినాయకుల పండుగ పూజలు అందరం నువ్వు నేను అందరం ఉంటాము. ఇక తెల్లారితే అలసిపోతాం, ఇక తిరిగినాం కదా మొత్తము, ఇక నిన్న పండగ రేపు పండగ అన్నీ తిరిగి ఇక మనం అలసిపోతాము. ఇక వండుకుంటారు, ఆ వినాయకుల పేరు చెప్పి వినాయకుల దగ్గర వండుకుంటారు ఆరామ్సే. ఇక సరే తెల్లారన్నా మళ్ళీ స్కూల్కి పోతారా అంటే పోరు.
ఎందుకంటే ఇక 3 రోజులు 2, 3 రోజులు అవుతుంది అప్పటికి. 3 రోజులకి మళ్ళీ మన దగ్గర అన్నదానం ఉంటుంది. ఇక అన్నదానం పేరు చెప్పి డుమ్మ కొడతారు. మళ్ళీ తెల్లారి పోతారా అంటే అట్లా పోరాయే. ఏమంటారు, మా దోస్తుగాడి ఇంటి దగ్గర అన్నదానం ఉంది, ఆడికి పోవాలా, ఆడికి పోకపోతే మంచిగా ఉండదు, ఆడేమన్నా అనుకుంటాడంట. మళ్ళీ తెల్లారి ఈ దోస్తుగాడి ఇంటి దగ్గర అన్నదానం ఉంటుంది, మళ్ళీ ఓరాయే. ఆడు మన అన్నదానానికి వచ్చిండు, వాడి దగ్గరికి పోకపోతే ఆడు మస్తు ఫీల్ అవుతాడు. ఇక మేము పోతాం అందరం, దోస్తుగాలం అందరం కలిసి అంటారు. ఇక సరే అట్లా మళ్ళీ తెల్లారి పోతారంటే అట్లా కూడా ఓరాయే. మా మామగారి ఇంటి దగ్గర అన్నదానం ఉంది, మా చిన్న ఇంటి దగ్గర అన్నదానం ఉంది, మా పెద్ద ఇంటి దగ్గర అన్నదానం ఉంది. ఇక ఇట్లా చెప్పి మొత్తం వినాయక చవితికి అన్ని హాలిడేస్, లీవులు, సెలవులు. ఇవి గవర్నమెంట్ ఇచ్చిన హాలిడేస్ కాదు, వీళ్ళకి తీసుకుంటారు. అయినా పోరగాళ్ళకి మస్తు సంబరం కదా. ఇక వినాయక చవితి వచ్చిందంటే ఇక సందల దగ్గర నుంచి ఇక పండుగ నిమజ్జనం దాకా సంబరమే సంబరం. ఎంతైనా పోరగాళ్ళ ఖుషి. కానీ గీ స్కూళ్ళు డుమ్మలు కొట్టుకుంటా ఇంతగానో సంబరం చేసుకుంటారు. ఒక పూట స్కూల్కి పోండిరా, అది ఏమవుతుంది, వినాయకులు ఆడనే ఉంటారు, మేము అందరం ఆడనే ఉంటాము, మేము ఏడికి పోతాం రా చూసుకుంటాం. ఇక మళ్ళీ తెల్లారి పోతారంటే ఇక రానే వచ్చే నిమజ్జనం టైం వినాయకుడిది. ఇక ఇయ్యాల స్టార్ట్ చేస్తారు, ఇక డీజేలు పెడతారు, ఈ డాన్సులు గీన్సులు. ఇక తెల్లారి వేస్తారు వినాయకుడిని. ఇక మళ్ళీ వస్తారు, పండుకుంటారు, అలసిపోతారు. ఇక నిద్ర మస్తు. ఇక వాళ్ళు అంటారు, మా కొడుకు మస్తు అలసిపోయిండు, 11 వద్దుల నుంచి మస్తు అలసిపోయిండు అని చెప్పేసి అంటారు. ఇక సరే అలసిపోయారు. కానీ ఒక మాట చెప్తారా, ఏమనుకోకండి గిట్లా అంటుందని. ఇంకా వినాయకుల దగ్గర మీరు ఇంకా డీజే సౌండ్లు పెట్టకండిరా, గిట్లాంటి పాటలు బయట జారే కొంగు జారే ఇట్లా అంటున్నాను, ఏమనుకోకండి. అందరినీ కాదు, ఇక పెట్టోళ్ళు కూడా ఉంటారు కొంతమంది, గట్లాంటి వాళ్ళకి చెప్తున్నా నేను. మళ్ళీ అందరికని గుస్స చేసారు, గట్లా గుస్స చేయకండి. కొంతమంది చెప్తున్నారా, ఇక మండపాలు అవి దేవుడిది, శ్లోకాలు పద్యాలు ఇట్లాంటివి పెట్టండిరా, మంచిగా వినడానికి మంచిగా ఉంటుంది. హాయి పాటలు వింటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలా. అదేందిరా బేస్మెంట్లు కదులుతున్నాయి, గోడలన్నీ అదురుతున్నాయి, మెల్లగా పెట్టండి రా సౌండ్. చిన్నపిల్లలకు పెద్దోళ్ళకు అందరికి ఎవ్వరికి డిస్టర్బ్ కావద్దు. మళ్ళీ ఏడాది గుర్తు చేయాలి, అదే ఇంకా ఫలానా వాళ్ళు పెట్టారు మంచిగా ఉండే అని, గట్లా పెట్టండి రా. ఇగో మీరు కనుక ఇట్లా పెట్టారనుకో డీజెలు నా ఇంటి పక్కన, మీకుంటుంది కొడక. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.